భారతదేశం మొత్తం ఒకే సంస్కృతి ఉండదు. ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. నార్త్ ఇండియన్ కల్చర్ వేరు, సౌత్ ఇండియన్ కల్చర్ వేరు. ఇది ఒప్పుకుంటారు కదా, మీరు ఒప్పుకుంటారా? రైట్. తమిళనాడు కల్చర్ వేరు, ఆంధ్ర కల్చర్ వేరు. ఆంధ్ర కల్చర్ వేరు, తెలంగాణ కల్చర్ వేరు. తెలంగాణలో హైదరాబాద్ కల్చర్ వేరు, పల్లెటూరులో ఉండే కల్చర్ వేరు. రైట్. పల్లెటూరు హైదరాబాద్లో కూడా చదువుకున్న వాడి కల్చర్ వేరు, చదువుకోని వాడి కల్చర్ వేరు. డబ్బున్న వాడి కల్చర్ వేరు, డబ్బు లేని వాడి కల్చర్ వేరు. అంటే కల్చర్ అంటే వాళ్ళు పాటించే బిలీఫ్ అండ్ వాల్యూ సిస్టమ్, కస్టమ్స్, ఇవన్నీ బేసిక్గా మనము సొసైటీ నుంచి అడాప్ట్ చేసుకుంటామనే ఒక అనుకుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ అవర్ కల్చరల్ థింగ్స్, బిలీఫ్స్, వాల్యూస్, కస్టమ్స్ ఇవన్నీ కూడా మనము మన ఫ్యామిలీ నుంచి అడాప్ట్ చేసుకుంటాం, మన పేరెంట్స్ నుంచి అడాప్ట్ చేసుకుంటాం. అంటే మన కుటుంబంలో ఏ విలువలనైతే పాటిస్తున్నారో ఆ విలువల్ని మనం తీసుకుంటాము, ఆ వాల్యూస్ని, ఆ బిలీఫ్స్ని మనం పాటిస్తాము, ఆ కస్టమ్స్ని మనం పాటిస్తాం. ఉదాహరణకు ఒక ఫ్యామిలీలో తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అనుకున్నప్పుడు తండ్రి రోజు ఆఫీస్ నుంచి రాగానే హ్యాపీగా సోఫాలో కూర్చుంటాడు, ఎదురుగా టీవీ రిమోట్ తీసుకుంటాడు, టీవీ చూస్తూ ఉంటాడు. తల్లి వెంటనే ఆఫీస్ బ్యాగ్ అక్కడ పడేసి వంటింట్లోకి వెళ్ళేసి టీ రెడీ చేసి తీసుకొచ్చేసి భర్తకి ఇస్తుంది. ఇది చూస్తూ పెరిగిన కుర్రాడికి, అక్కడి పాపకు కానీ బాబుకి కానీ ఏమనిపిస్తుంది? మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది? బాబు అయితే అలా కూర్చోవాలి, పాప అయితే ఇంటికి టీ సర్వ్ చేయాలి అనిపిస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా పేరెంట్స్ ఏం చెప్తున్నారు అంటే భర్త రిలాక్స్ అవ్వచ్చు, భార్య మాత్రం ఇంటి పనులన్నీ చెయ్యాలి అనే విషయాన్ని మనం చెప్పకుండానే పిల్లల మనసుల్లో చూపిస్తున్నాం. రైట్. వేరాజ్ అదే సినేరియోలో భార్యాభర్త ఆఫీస్ ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే భార్య వంటగదిలోకి వెళ్ళింది, టీ పెడుతూ ఉంది. భర్త ఆ సోఫాలన్నీ సర్దేసి, సో నీకేమైనా హెల్ప్, కూరగాయలన్నీ నేను కట్ చేస్తానులే, రేపు మళ్ళీ కావాలి కదని కట్ చేస్తూ కూర్చొని ఉన్నారు. ఇద్దరు కలిసి కూర్చొని టీ తాగుతూ ఉన్నారు. ఇదేం మెసేజ్ ఇస్తుంది? బోత్ ఆర్ ఈక్వల్, బోత్ హ్యావ్ టు షేర్ ది వర్క్ అని చెప్పేసి ఇస్తుంది.